నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. ఈ డ్రోన్స్ అంటే ఇంతకుముందు కూడా ఉన్నాయి, కానీ మీరు వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ డ్రోన్స్ అనేది ఈ మద్యం తాగే వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా చాలా చూపించినట్టుంది. ఆ రిజల్ట్ కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. డ్రోన్స్ మనం ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్ ఒక డ్రోన్ ఇచ్చాం. 28 పోలీస్ స్టేషన్స్ 28 డ్రోన్స్ ఇచ్చాం. ఫస్ట్ ఇన్ ద మనం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా. ఎందుకంటే మనం వీ కాంట్ వెయిట్ ఫర్ ద గవర్నమెంట్ టు సపోర్ట్ ఇన్ ఈచ్. అంటే ఈ డ్రోన్ మొత్తం చేస్తారా, లేకపోతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు అబ్జర్వేషన్? అంటే మనం ఫస్ట్ ఏం చేసామంటే ముందు డోనార్స్ విజయవాడ నగర ప్రజానికం చాలా సహృదయులు. అంటే లా అండ్ ఆర్డర్ పట్ల చాలా మక్కువ. 28 డ్రోన్స్ ప్రజలే ఇచ్చారు. సో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్కి ఏం చేసాము మనము, వే పాయింట్స్ అని ప్రతి దగ్గర కూడా ఒక పోలీస్ స్టేషన్ పరిధి, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్నింగ్ 8 గంటలకి 8 నుంచి 9 లోపల స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో ఈవ్ టీజింగ్ నచ్చే సమయము. సో వల్నరబుల్ పాయింట్స్ ఫర్ ఈవ్ టీజింగ్ అవన్నీ ముందే ఆటోమేటిక్గా ఫీడ్ చేసేసాం డ్రోన్లో. ఫీడ్ చేసి ఈవ్ టీజింగ్ పెట్రోల్ జస్ట్ ఆన్ ఏ క్లిక్ హీ విల్ స్టార్ట్, హోల్డ్ ఇట్, పెట్టేస్తాడు, తన పని తను చేసుకుంటాడు. డ్రోన్ వెళ్ళేసేసి ఈ ప్లేసెస్లో 10 ప్లేసెస్ ఉన్నాయి, 10 ప్లేసెస్లో పెట్రోలింగ్ చేసేసి ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఒక ప్లేస్ పోతుంది, ఇట్ విల్ పెట్రోలింగ్ అంటే పోలీసులు చేసేవాళ్ళు గతంలో, డ్రోన్. సో దానికే క్లౌడ్ పెట్రోల్ అని పెట్టాం. క్లౌడ్ పెట్రోల్ అనే కాన్సెప్ట్తో ఒక దగ్గర పోతుంది, 1 నిమిషం ఉంటుంది, ఇంకో దగ్గర పోతుంది, ఇంకో నిమిషం పోతుంది, ఇంకో దగ్గర పోతుంది, ఇంకో నిమిషం ఉంటుంది. అలాగా వీ హ్యావ్ ప్రోగ్రామ్ ద డ్రోన్. సో ఇంకోటి చేసాం, మరి రోజు ఇట్లే ఉంటే వాటి సమయం అర్థమవుతుంది కదా. సో ర్యాండమ్గా వే పాయింట్స్ కూడా ర్యాండమ్గా వెళ్ళేటట్టు కూడా మనం పెట్టడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ టైంలో డ్రోన్ వస్తుందని జాగ్రత్త పడతారు. సో అది ఏం చేసాము, అది ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఇక్కడ చూడడమే కాదు, అది లైవ్ ఇవ్వాలా. హీ హ్యాస్ టు గివ్ ద లింక్. లింక్ అనేది ఎవ్రీబడి షుడ్ బి ఏబుల్ టు సీ. ఈవెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్తున్నాను నేను. యూ కీప్ ఇట్ ఇన్ పబ్లిక్ డొమైన్. సో దెర్ ఇస్ నో హార్మ్. కీప్ ఇట్ ఇన్ యూట్యూబ్లో పెట్టండి. Let the people see, let the people feel. So you will find lot of crowd patrols, police Vijayawada, you will find lot of links in the YouTube. So మీరే చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ క్లౌడ్ పెట్రోల్స్ పెట్టాం. తర్వాత ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఎన్యూమరేట్ చేయించాం. ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ కూడా వే పాయింట్స్ పెట్టాం. వే పాయింట్స్ తాగబోతులు అంతే. ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదు, చేస్తే ఒప్పుకోమంటే పోలీసు అంతమంది లేము. దేర్ఫోర్ వి సెండ్ ఏ డ్రోన్. ఉదాహరణకి మన కృష్ణ రివర్లో కింద ఉంటుంది, పోలీసు కిందకు పోవడం కష్టం కదా, ప్రతిసారి పోయి చూడలేడు కదా. డ్రోన్ పంపించేసి ఉంటే అప్పుడు పోతాడు, ఇక్కడ ఉన్నారు ఉంటే పోతాడు, అనవసరం కదా. తర్వాత మధ్యలో ఆ పైన మన కొండ మీద, మన గొండల మేరీమాత కొండ మీద ఆ పైన ఉంది కదా, సో అక్కడ కూడా మనం డ్రోన్ పంపిస్తాము. ఏదైనా ఇష్యూ ఉంటే దెన్ పోలీస్ విల్ రష్, అదర్వైజ్ దేర్ ఇస్ నో నీడ్. సో పెట్రోలింగ్ అనేది దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్స్తో మనము ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. సో ఆ క్రమంలో మనము క్లౌడ్ పెట్రోల్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. గ్యామ్లింగ్ రైట్స్, శాండ్ చెక్ పోస్ట్ కూడా మనం డ్రోన్ ఊరికే, ఉదాహరణకి శాండ్ వాడు చేస్తాడు, వాడు డంప్ చేస్తాడు. ఎక్కడ డంప్ చేస్తాడు, ఎంత పోలీసు ఎంత పోవాలా, ఎంత నడవాలా,